హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టో సీకర్. ఈరోజు మనం ట్రేడింగ్ ఎలా చేయాలి, అసలు ఏంటి యాప్లో బింగెక్స్ యాప్లో ఎలా ఉంటుంది, ఏం చేయాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే బయోలో ఇక్కడ కూడా ఉంటుంది ఇస్తాను. టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. కొత్త ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఇస్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి మీకు నచ్చితే వీడియోస్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు బింగెక్స్ ఆల్రెడీ నేను బింగెక్స్ ఎలా సైన్అప్ అవ్వాలి వాటిలో కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాను. బింగెక్స్లో సైన్అప్ గురించి, వాటి గురించి ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. ఇదిగోండి, ఇక్కడ 2 days బిఫోర్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో ఇది బింగెక్స్ యాప్. ఇది ఓపెన్ చేశాక ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఏదన్నా బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవాలి అంటే మీరు యూఎస్డిటీతో చేయాలి ట్రేడింగ్. ఇప్పుడు మీరు సపోజ్ బిట్కాయిన్ బై చేయాలనుకున్నారు, మీరు బై చేయాల్సింది యూఎస్డిటీతో. మీరు యూఎస్డిటీ బై చేసుకొని తర్వాత బిట్కాయిన్ బై చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు యూఎస్డిటీ బై చేయాలంటే ఇక్కడ బై క్రిప్టో అని ఉంది కదా, ఇక్కడ P2P ట్రేడింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ P2P ట్రేడింగ్ అని ఉంది కదా, మీరు ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీరు మనీ ఎక్కువ పెడితే ఈచ్ యూఎస్డిటీ కొంచెం తక్కువ ఉంటుంది. చూసారు, ఇక్కడ 2000 to 9000 మధ్యలో యూఎస్డిటీ ఎంత ఉంది ప్రైస్. ఇక్కడైతే 1000కే ఎక్కువ ఉంది. సో ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 4th పేజ్కి వెళ్ళామనుకోండి, ప్రైస్ చూడండి పెరుగుతూ ఉంటాయి ఇలాగా. సో మీరు చూసుకొని బై చేసుకోవాలి. ఇక్కడ ఏది బెస్ట్. ఇప్పుడు సపోజ్ వీడెవడో ఉన్నాడు, వీడి దగ్గర లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బై యూఎస్డిటీ అని కొట్టామనుకోండి. సో మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు, ఎంత డిజిటల్ పేమెంట్ చేస్తే మీరు యూఎస్డిటీ అనేది మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఇలాగా మీరు చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉన్నాయని మీకు అనిపిస్తే మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చన్నది నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూఎస్డిటీ అవైలబుల్గా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తాను. తక్కువే ఉంటాయి, 91 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడికంటే తక్కువే ఉంటాయి, ఎందుకంటే మేము బ్లాక్లో బై చేస్తాం కాబట్టి తక్కువకి వస్తాయి. అప్పుడు మీకు ఆ ప్రైస్కే అమ్ముతాము. ఇక్కడికన్నా తక్కువ ఉంటుంది. పైగా మీకు యూట్యూబర్స్, మీరు ఇక్కడ అంటే ఇలాగ వీళ్ళ దగ్గర నుంచి బై చేస్తే ఇలా మా దగ్గర నుంచి మీకు ప్రూఫ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరన్నా స్కామ్ చేసినా మీకు ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళు స్కామ్ చేసినా మీరు ఎవరికి చెప్పుకోలేరు. అదే అక్కడ స్కామ్ అయితే మీరు చెప్పుకోవచ్చు బయటకు వచ్చి, ఇలా మాకు స్కామ్ జరిగింది. అందుకని జాగ్రత్తగా చేస్తారు ఇలాగ యూట్యూబర్స్ అయితే. మీకు ఒకవేళ అవసరమైతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో. నేను అవసరమైనప్పుడు మెసేజ్ చేస్తాను, బై చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు బై చేయాలనుకుంటున్నారు, మీకు రావాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిపాజిట్ అని ఉందా, ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. డిపాజిట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏం కావాలి, యూఎస్డిటీ కావాలి. సో యూఎస్డిటీ సెలెక్ట్ చేయాలి కాయిన్. నెట్వర్క్ ఏంటంటే సెలెక్ట్ నెట్వర్క్ దగ్గర నేను అడుగుతా మిమ్మల్ని BEP20 లేకపోతే ఏ బ్లాక్ చైన్కి కావాలి అని. నేను అడిగితే బెస్ట్ ఈ BNB బ్లాక్ చైన్. ఎందుకంటే చూడండి, మినిమం డిపాజిట్ ఎంత ఉంది, 0.8 యూఎస్డిటీ ఉంది. అరైవల్ టైం కూడా తక్కువ ఉంది, అంటే ఫాస్ట్గా వస్తాయని. ఇక్కడ మినిమం డిపాజిట్ 1 యూఎస్డిటీ ఉంది. అలాగే అరైవల్ టైం కూడా 2 minutes ఎక్కువ టైం పడుతుంది. అందుకని BEP20 బెస్ట్. మీరు BEP20 సెలెక్ట్ చేసి ఈ అడ్రస్ కాపీ చేసి నాకు పంపిస్తే నేను ఈ అడ్రస్కి మీకు పంపించేస్తా. అప్పుడు మీరు ఇక్కడ అసెట్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ మీకు యూఎస్డిటీ వస్తాయి. అర్థమవుతుందా? ఇలాగా నేను మిమ్మల్ని అడ్రస్ పెట్టమన్నప్పుడు మీరు ఇలా పెట్టాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఇది ల్యాప్టాప్లో చేశా. ఒకవేళ ఇది అర్థం కాకపోతే నేను ముందు వీడియో అప్లోడ్ చేశాను, అది మొబైల్లో చేశాను, అది కూడా చూడండి ఒకసారి. ఓకేనా? ఈ వీడియో చూడండి, అది కూడా చూడండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ట్రేడింగ్లో దీంట్లో బెస్ట్ ట్రేడింగ్ ఏంటంటే స్పాట్ ట్రేడింగ్ అని. ఇక్కడ స్పాట్ అకౌంట్ అని ఉందా, ఇది బెస్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇది ఫండ్ అకౌంట్ అని కొట్టామనుకోండి, నేను మీకు యూఎస్డిటీ పంపిస్తే ఇక్కడ వస్తాయి. మీకు ఈ ఫండ్ అకౌంట్లో యూఎస్డిటీ ఉంటాయి. మనం చేసేది ఇక్కడ స్పాట్ అని ఉందా, ఈ స్పాట్ ట్రేడింగ్. ఇది ఈజీ ట్రేడింగ్ అనమాట. స్పాట్ ఈ బింగెక్స్ యాప్ అనేది అన్నిటికన్నా ఈజీ ట్రేడింగ్. ఈజీగా ఉంటాయి అంటే చేయడం. ఈ బైనాన్స్ ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, బట్ ఈ బింగెక్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఇది మీకు చెప్తున్నా. మీరు బై చేశాక యూఎస్డిటీ ఇక్కడ వస్తాయి. మీరేం చేయాలి, ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉందా, ఈ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి. ఇదేం అకౌంట్, ఫండ్ అకౌంట్. ఓకేనా? ఇది ఇక్కడ స్పాట్ అకౌంట్ పెట్టాలి. ఇదేంటి, ఫండ్ అకౌంట్. కాయిన్ యూఎస్డిటీ. మీకు ఎంత యూఎస్డిటీ కావాలో నొక్కితే
మీ ఫండ్ అకౌంట్ నుంచి స్పాట్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. ఓకేనా, అర్థమవుతుందా? మీ ఫండ్ అకౌంట్ నుంచి స్పాట్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. సో మీరు ఇక్కడ ఎంత అమౌంట్ కావాలో అంత రాసుకొని పంపించుకోవచ్చు. కన్ఫర్మ్ అని కొడితే ఇలాగా మీరు స్పాట్ అకౌంట్కి పంపించుకోవాలి. పంపించుకున్నాక ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు స్పాట్లోకి వెళ్ళాం. సో ఇదన్నమాట గ్రాఫ్. ఇది గ్రాఫ్. అంటే ఈ గ్రాఫ్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అంటారు వీటిని. అంటే అది స్టడీ చేయాలి, బట్ నేను బ్రీఫ్గా చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇవేంటంటే ఆర్డర్ బుక్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ ఇదిగో ఇంత ప్రైస్ ఉన్నప్పుడు ఎంత బిట్ కాయిన్ బై చేశారు అనేది, మొత్తం ఇంత ప్రైస్ ఉన్నప్పుడు ఎంత బిట్ కాయిన్ బై చేశారు అనేది ఇది. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఇది. సో ఇప్పుడు ఎవరైనా సెల్లింగ్ ఎప్పుడు చేస్తారు? ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు సెల్ చేస్తారు. బయింగ్ ఎప్పుడు చేస్తారు? తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ బై చేస్తారు. అర్థమవుతుందా? అందుకని చూడండి, ఇక్కడ టోటల్ అమౌంట్ చూడండి. టోటల్ అమౌంట్ కూడా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ బై చేస్తారు. బయింగ్లో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ చేస్తారు కాబట్టి టోటల్ అమౌంట్ ఎక్కువ ఉంది. సెల్లింగ్లో ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ సెల్ చేస్తారు కాబట్టి టోటల్లో ఎక్కువ ఉంది. మ్యాక్సిమం ఈ వాల్యూస్కి మధ్యలోనే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ రెండు వాల్యూస్కి మధ్యలోనే బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటాయి. ఓకేనా, మీకు అర్థమవుతుందా? సో మీరు చూసుకోవాలి, ఏ ప్రైస్ అప్పుడు ఎక్కువ సెల్లింగ్ జరుగుతుంది, ఏ ప్రైస్ అప్పుడు ఎక్కువ బయింగ్ జరుగుతుంది చూసుకోవాలి. అర్థమవుతుందా మీకు? ప్రైస్ అంటుంది 114,816 ఉంది చూడండి, 114,824. ఇప్పుడు ఇక్కడ చూడండి 114,823. ఇది మ్యాక్స్ ప్రైస్ ఇప్పటి వరకు జరిగింది ఇక్కడ. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఉంది అంటే సెల్ చేసేసారు. చూసారా, ఇప్పుడు మళ్ళీ పడిపోయింది. అంటే ఈ ప్రైస్కి దాటింది కాబట్టి సెల్ చేసేసారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఈ ప్రైస్కి వస్తే చాలు సెల్ చేసేసుకుందాం అనుకుంటా ఉంటారు. అలాగా ఇవి కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు. చూసారా, ఈ ప్రైస్కి మ్యాక్స్ ఈ ప్రైస్ కంటే ఎక్కువ పోవట్లేదు. ఒకవేళ ఈ ప్రైస్ కంటే ఎక్కువ పోయినా సెల్ చేసేస్తున్నారు. రెడ్ కలర్లో ఉండేది సెల్లింగ్, గ్రీన్ కలర్లో ఉండేది బయింగ్. చూసారా, ఇక్కడ బయింగ్, ఇది సెల్లింగ్. 76%, 24% ఇది. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీరు కాయిన్ మార్చుకోవాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు ఏది కావాలో అది మీరు USDT పెట్టుకోండి. ఇక్కడ బై USDT బై USDC అని ఉంది. మనం USDTతో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి USDT పెట్టుకోవాలి. సో ఇదన్నమాట ఎలా ట్రేడింగ్ చేయాలి. ఇక్కడ 1 వీక్ బిఫోర్ గ్రాఫ్. మీకు ఎంత టైం కావాలి, 1 మంతా లేకపోతే 3 డేస్ అలాగా మీరు పెట్టుకోవచ్చు. నేను 1 వీక్ బిఫోర్ పెట్టుకున్నాను. ఇలాగ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ట్రేడ్స్ అని ఉంటుంది, ఆర్డర్ బుక్. ఇది చెప్పాను కదా, ఇది ఆర్డర్ బుక్. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్స్ అని ఉంది. ఈ ట్రేడ్స్ ఏంటంటే ఏ సెకండ్కి, ఇప్పుడు చూడండి, సెకండ్కి బై జరుగుతూ ఉంటాయి, బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను. ఇప్పుడు చూసారా, రీసెంట్గా ఎక్కువ బయింగే జరిగింది. చూడండి, కావాలంటే ఆర్డర్ బుక్లో రీసెంట్గా ఎక్కువ ఏం జరిగింది చూడండి. ఇందాక బై అయింది, ఇప్పుడు చూడండి సెల్ అయిపోతుంది. చూసారా, ఫాస్ట్గా సెల్ అయిపోతుంది. ప్రైస్ పెరుగుతుంది కాబట్టి సెల్ అయిపోయింది. ఇందాకటి వరకు బయింగ్ ఉన్నది, చాలా ఫాస్ట్గా మారిపోద్ది. ఈ పర్సంటేజెస్ చాలా ఫాస్ట్గా మారుతాయి. అందుకనే క్రిప్టో చూడండి, ఇప్పుడు బై 61కి వెళ్ళిపోయింది. క్రిప్టో అనేది అందుకే వాలటైల్, అంటే ఎక్కువ ఫాస్ట్గా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ప్రైజెస్ ఎక్కువ మారిపోతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందాకటి వరకు ఎక్కడున్నది సెల్లింగ్, ఎక్కడున్నది 65% ఉన్నది. ఇప్పుడు చూసారా, సెల్ 15% పడిపోయింది. ఇప్పుడు ప్రైస్ పెరిగింది కదా, మళ్ళీ సెల్లింగ్ కూడా పెరుగుతుంది. చూడండి, ఎక్కువ మంది సెల్ చేసేస్తారు. చూడండి, కావాలంటే ఇప్పుడు ఎక్కువ మంది సెల్ చేసేస్తారు. చూడండి, ప్రైస్ పెంచుతున్నారు, కావాలని పెంచి సడన్గా సెల్ చేసేస్తారు. హైయెస్ట్ ప్రైస్ ఎంత చూడండి, 4775. ఇప్పుడు సెల్ చేస్తారు. చూడండి చూసారా, ఇప్పుడు చూసారా ఎలా తగ్గిపోయిందో. చూసారా, 64%కి పెరిగిపోయింది సెల్లింగ్. బయింగ్ తగ్గిపోయింది. నేను చెప్పాను కదా సెల్ చేసేస్తారని. చూడండి, సెల్ చేసేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ బై చేస్తారు. ఇలాగ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా వాలటైల్. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, ఇది చాలా వాలటైల్, మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలా ఇప్పుడు ట్రాన్స్ఫర్ స్పాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మీకు చెప్పాను. ఇప్పుడు ఎలాగా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది మీకు చెప్తాను. ఇవి చాలా ఫాస్ట్గా మారిపోతాయండి, మీరు చూసుకోవాలి. ఈ టాప్ సెల్లింగ్ ప్రైస్కి ఈ లీస్ట్ బయింగ్ ప్రైస్కి మధ్యలో మారుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ సెల్ చేస్తారు, ఇక్కడ ఎక్కువ బై చేస్తారు. మీరు చూసుకోండి జాగ్రత్తగా. వాళ్ళే ప్రైస్ పెంచి మళ్ళీ వాళ్ళే తగ్గించేస్తారు. ఓకేనా, చూసుకోండి. సో గైస్, ఇప్పుడు
ఇక్కడ ఎలా బై చేయాలి, ఇక్కడ ఎలా సేల్ చేయాలి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్ అని ఉంది కదా. ఇక్కడ మార్కెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ మీ దగ్గర ఉన్న యూఎస్డిటీ ఎంటర్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్కి ఇప్పుడు వెంటనే ఈ సెకండే బై అయిపోద్ది. మార్కెట్లో సెల్లింగ్ కూడా అంతే. ఇక్కడ మీరు ఎంటర్ చేశారంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉందో, మీరు ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటుందో అందుకే సెల్ అయిపోద్ది. ఓకేనా, అర్థమవుతుందా? అది మార్కెట్ అంటే. ఇప్పుడు లిమిట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎప్పుడు కూర్చొని చూస్తూ ఉండలేరు కదా. సో ఇక్కడ ఇక్కడ మీ మొత్తం ఒక 1 ఈథీరియం వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 476 ఉంది కదా. నేను దీన్ని 4780 పెట్టాను అనుకోండి. 4780 పెట్టి ఇక్కడ మీ దగ్గర ఎంత ఈథీరియం ఉందో అంత ఎంటర్ చేస్తే ఈ ప్రైజ్కి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన ఈథీరియం వాల్యూ ఎంత ఉంటుందో అంత వస్తుంది అనమాట. ఆ వాల్యూకి మీరు ఆటోమేటిక్ బై అయిపోద్ది. మీ దగ్గర ఉన్న యూఎస్డిటీ బై అయిపోద్ది. యూఎస్డిటీ ఎంటర్ చేయాలి, ఈథీరియం కాదు, యూఎస్డిటీ ఎంటర్ చేయాలి. ఎప్పుడు బయింగ్ అప్పుడు మీ దగ్గర యూఎస్డిటీయే కాదు ఉండేది. సో మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ ప్రైస్ అప్పుడు ఎంత ఈథీరియం అయితే వస్తుందో మీరు ఎంటర్ చేసిన యూఎస్డిటీకి అది ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై అయిపోద్ది. అదే సెల్లింగ్ కూడా అంతే. సెల్లింగ్ సేమ్. ఇక్కడ మీరు ఒక ప్రైస్ ఫిక్స్ చేసినప్పుడు మీరు సపోజ్ 90 పెట్టారనుకోండి. ఇంత ప్రైస్కి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ మీ దగ్గర ఎంత ఈథీరియం ఉందో ఇక్కడ ఎంటర్ చేస్తే ఆ ఈథీరియం తగ్గ యూఎస్డిటీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఈథీరియం సెల్ చేస్తే ఆ యూఎస్డిటీ వస్తుంది. సో మీరు అప్పుడు సెల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఇది ఇలా లిమిట్ వాడుకోవాలి. ఇది లిమిట్, ఇది మార్కెట్. ఇక్కడ మార్కెట్ చాలా వాలటైల్, చూడండి మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి బై అయింది కదా, ఇప్పుడు సడన్గా బై పర్సెంటేజ్ పడిపోద్ది. చూడండి 95% పెంచారు, ఇప్పుడు పడిపోద్ది. చూడండి సడన్గా ఇక్కడ పడిపోద్ది, ఇక్కడికి వచ్చేస్తుంది. చూడండి 94% నుంచి 60కో 70కో వచ్చేది. చూసారా, 22 పడిపోయింది. సెల్ పర్సంటేజ్ ఎక్కువ సెల్ చేసేసారు. సో అలా మారిపోతూ ఉంటుంది, ఎవ్రీ సెకండ్కి మారిపోతూ ఉంటుంది. మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇలాగా చేయాలి. దట్స్ ఇట్ గైస్. ఇది జస్ట్ ఊరికే చెప్పాను బ్రీఫ్గా స్పాట్ ఇవి ఎలా చేసుకోవాలనేది. ఇంకా చాలా ఉంటుంది దీనికి. ఇక్కడ ఇదిగోండి డెరివేటివ్స్ అని ఇక్కడ ఇంకా చాలా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా, దట్స్ ఇట్ గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి యూఎస్డిటీ కావాలంటే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.